హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం షష్ఠి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు దగ్ధయోగం ఉంటుంది. దగ్ధయోగం ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి ముహూర్తాలు కానీ ఉండవు. అయితే ఈరోజు ఉదయాన్నే పార్వతీ పరమేశ్వరులు లేదా విష్ణువు మహాలక్ష్మి సమేతంగా ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకొని వాని ముందు ఆవు నూనెతో దీపాలు వెలిగించి వెలిగే దీపంలోకి తేనె 2 చుక్కలు వేసి పూలు అక్షింతలు చేతిలో పట్టుకొని ప్రేమతో భక్తితో భార్యాభర్తల సఖ్యతగా ఉండాలని, కుటుంబంలో ఆనందంగా ఉండాలని, కోపం తగ్గాలని సంకల్పం చేసుకుని చేతిలోని అక్షింతలు పూలు పార్వతీ పరమేశ్వరులకి సమర్పించుకోవడం వలన సంకల్పం సిద్ధిస్తుంది. పాత ద్వేషాలు కోపాలు తగ్గిపోయి ప్రేమతో సంతోషంగా ఉంటారు. అయితే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం శుక్ర నక్షత్రం. ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం లక్ష్మీ నరసింహాయ నమః, ఓం లక్ష్మీ నరసింహాయ నమః, ఓం లక్ష్మీ నరసింహాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనకి ఎవరైనా శత్రువులు ఉంటే వారి నుండి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. శత్రుజయం ప్రాప్తిస్తుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన దరి చేరదు. అలాగే ఎటువంటి దుష్ట ప్రయోగాలు మనపై ప్రభావాన్ని ఏమీ చూపించలేవు. ఇక మంచి మాట, జీవితంలో ఎప్పుడైనా మనం ఏదైనా సాధించే స్వర్గస్థులవ్వాలట. అంటే ఎందులోనైనా సరే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. బ్రహ్మాండంలో అత్యంత శ్రేష్టమైన జననం అంటే అది మానవ జన్మ. మానవ జన్మతోనే మోక్షానికి ప్రాప్తి లభిస్తుంది. వేరే ఏ జన్మలలోనూ మోక్ష ప్రాప్తి లభించదు. ఎందుకంటే పురుషార్థాలు మానవ జన్మలో మాత్రమే ఉంటాయి. మృగాలు, పశుపక్ష్యాదులు, వృక్షాలు ఇలా ఏ జన్మలోనూ మోక్ష ప్రాప్తి సాధ్యం కాదు. జ్ఞానంతో ధర్మబద్ధంగా నడుచుకొని కోరికలను తీర్చుకోవాలి. మూర్ఖత్వంగానూ పాపాలతోనూ చేయకూడదు. ధర్మార్థ కామ్యాలు 3 అయిన తర్వాత 4వ మార్గమే మోక్ష మార్గం. కొంతమంది ఒక జన్మలోనే ఈ 3 అనుభవించి మోక్షాన్ని పొందుతారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి అనుభవించి ఆఖరిగా మోక్షాన్ని పొందుతారట. అంటే సాధువులు, సత్పురుషులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెనుక జన్మలో ఇవన్నీ అనుభవించి ఈ జన్మలో మోక్షం కోసం జన్మించి దానికోసం సాధన చేస్తూ ఉంటారు. ఏ కర్మనైతే ఆచరిస్తూ ఉంటామో దాని ప్రతిఫలం కూడా అదే ఉంటుంది. మీలో ఉన్న జ్ఞానం బయటికి రావాలంటే మీరు మీలాగా ఆలోచించాలి. అప్పుడే మీరు దేన్నైనా సాధించగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ఇక ప్రకృతి వరం. ప్రకృతి మనకు ఎన్నో అందిస్తుంది. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మనకి తెలిసుండాలి. ప్రకృతిలో అన్నీ ఉంటాయి. మధురమైన సువాసనలు, మధురమైన జలాలు, ఇలా మనసుకి అనుభూతినిచ్చే ఎంతో సౌందర్యం ప్రకృతిలో ఉంటుంది. అయితే చూసే దృష్టి మధురంగా ఉంటే అన్ని వరాలు లభిస్తాయి. అయితే ఈరోజు ప్రకృతి వరంలో కదంబ వృక్షం. యమునా నదీ తీరంలో కదంబ వృక్షాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా రాధ కృష్ణుని కలవాలన్నా, కృష్ణుడు రాధని కలవాలన్నా, లేదా వారు ఏదైనా సంతోషంగా కాలం గడిపారు అంటే శ్రీకృష్ణుడు పాండవులతో యుద్ధానికి వెళ్ళినా రాధ భయపడుతూ ఉంటుందట ఏం జరుగుతుందో అని. ఆ సమయంలో కదంబ వృక్షం కింద కూర్చొని కృష్ణ అనగానే ప్రతి పువ్వులోనూ కృష్ణుడు కనిపించేవారట. అంత ప్రియమైన చెట్టు కదంబ వృక్షం. అంతేకాదు గోపికా వస్త్రాభరణ సమయంలో మొదటిసారిగా ఆ చెట్టుపై నుండే వారికి జ్ఞానోదయం కల్పించారట. అందుకే యమునా నదీ తీరంలో ఆ వృక్షాన్ని చూస్తే అదృష్టమని, శ్రీకృష్ణుల వారు నడిచిన చోటు అని, శ్రీకృష్ణుడికి ఇష్టమైన చెట్టు అని కదంబ వృక్షాన్ని చూస్తూ ఉంటారు. కదంబ వృక్షం అంటే గురువుకి అపారమైన శక్తట. ఈ వృక్షంలో బృహస్పతి ఉంటారట. జీవితంలో అప్పుల బాధ ఎక్కువై సంపాదించిందంతా కోల్పోయాను అనుకుంటున్న సమయంలో కదంబ పుష్పాలతో దత్తాత్రేయ స్వామిని కానీ లేదా బృహస్పతిని కానీ భక్తిగా పూజించాలి. ఇలా చేయడం వలన కోల్పోయిన సంపదన తిరిగి వచ్చేస్తుంది. రోజు రోజుకి అభివృద్ధి కనిపిస్తుంది. ఆ పుష్పాలతో విష్ణువుని పూజిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందట. ప్రేమ వివాహం కావాలనుకునేవారు శ్రీకృష్ణుడికి ఈ పుష్పాలతో పూజిస్తే వివాహం జరిగిపోతుందట. సౌందర్యాభివృద్ధికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పుష్పాలు ఆకులు నీళ్ళల్లో మరగబెట్టి వాటిని రోజు తాగుతూ ఉంటే శరీరం యవ్వనంగా తయారవుతుందట.
ఈ పుష్పాన్ని పేస్టులా చేసి ముఖంలో నల్ల మచ్చలు లేదా గాయాలు ఉన్నట్లయితే వాటిపై రాయడం వలన అవి మామూలుగా అయిపోతాయి. ఇక దివ్య పూజ. రేపు శుక్రవారం సప్తమి ఉంటుంది. శుక్రవారం సప్తమి గడియలు ప్రారంభమైన తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రం ఎన్నో శుభకార్యాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. సప్తమి గడియలు శుక్రవారం కలిసి వస్తే ఎటువంటి ముహూర్తానికైనా వారికి తారాబలం ఉంటే చాలా బాగా శుభ ఫలితాన్ని ఇస్తుందట. అయితే రేపు ఉదయాన్నే ఇంట్లో పసుపు కుంకుమ తీసుకుని వీటితో పూజ గదిలో రెండింటినీ కలిపి దేవుడి గదిలో స్వస్తిక్ రాయాలి. స్వస్తిక్లోని 4 కోణాలన్నీ కూడా 90 డిగ్రీస్లోనే ఉంటాయి. 90 + 90 కలిపితే 180 డిగ్రీ అవుతుంది. అలా 180 180 కలిపితే 360 డిగ్రీ అవుతుంది. అంటే ఒక వృత్తాకారం వచ్చేస్తుంది. వృత్తాకారం అంటే బ్రహ్మాండం అని అర్థం. అందులో స్వస్తిక్ అంటే 4 పురుషార్థాలకి ప్రతీకం. అలాగే 4 ముఖాల బ్రహ్మకి ప్రతీకం. అంత గొప్ప శక్తి స్వస్తిక్లో ఉంటుంది. స్వస్తిక్ను సకల దైవగణాలకి శుభసూచికంగా తీసుకుంటాము. బెబోలియన్స్ కూడా స్వస్తిక్ను ఉపయోగించారట. అంటే సనాతన ధర్మంలోనే కాకుండా వేరే ధర్మాలలో కూడా స్వస్తిక్ను శక్తి కేంద్రంగా చూశారు. ఈ స్వస్తిక్ను దైవ బిందు అంటారు. అయితే రేపు ఇంట్లో సప్తమి గడియల్లో దేవుడి గదిలో ఒక స్వస్తిక్ వేసి మధ్యలో ఒక దీపం 4 కోణాలలో 4 దీపాలు పెట్టి పసుపు ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించి దాని ముందు కూర్చొని కొంచెం పాలు తెల్ల ఆవాలు చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని చేతిలో ఉన్నవి స్వస్తిక్ ముందు వేసి నమస్కరించుకోవడం వలన ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ఇక దివ్యమైన ఆయుక్షేమం. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండడం అనేది శుభాన్ని కలుగు చేస్తుంది. ప్రపంచంలో అందమైన వృక్షం ఏదైనా ఉంది అంటే అది తులసి చెట్టు. సాంస్క్రిట్లో తులసి చెట్టు కాకుండా తులసి వృక్షం అని ఉంటుందట. ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు చక్కగా పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారట. మనిషికి అనారోగ్యం వచ్చే ముందు తులసి చెట్టు నిద్రపోయేలా కనిపిస్తుందట. అంటే త్వరలో ఏదో ఆపద వస్తుందని అర్థం. అంటే మన ఆరా ఎనర్జీని ఆల్వేస్ సెన్స్ చేస్తూ ఉంటుందట. తులసి చెట్టులో మనిషి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకునే శక్తి ఉంటుందట. మనిషికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే శబ్దాన్ని తులసి చెట్టు రిలీజ్ చేస్తుంది. తులసి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకు రోజు ఉదయాన్నే ఒక తులసాకు ఇస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు. తులసాకు రసంలో కొంచెం తేనె కలుపుకొని సేవిస్తూ ఉండడం వలన జలుబు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని తులసి చెట్టు పెంచుతుంది. తులసి నీళ్లు దేవుడి ముందు పెట్టడం వలన దేవతా విగ్రహాలలో ఉన్న శక్తిని ఇది ఆకర్షిస్తుందట. వాటిని స్వీకరిస్తే అది శరీరం స్వీకరిస్తుందట. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సంపంగి పూలతో ఆంజనేయ స్వామిని అర్చించి పూజించి గోధుమ పిండి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి ఆంజనేయ స్వామి దండకాన్ని కానీ లేదా హనుమాన్ చాలీసా కానీ చదివితే ఇంట్లో పిల్లలకి బాలారిష్ట బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి. కార్తీక పురాణంలో 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానమును చేయుట ఎట్లనగా పైడి ప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానమీయవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానమును చేయువారు ఇట్లు వచింపవలేను. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానము చేయవలేను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు
సకల సంపదలను ఇచ్చేటటువంటి ఈ దీపదానమును చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలేను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలాదులు ఇవ్వవలేను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరూ చేసినా సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఐశ్వర్యవృద్ధి, ఆయువృద్ధి కలిగి సుఖింతురు. దీని గురించి ఇతిహాసం కలదు, దానిని వివరించదను, ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇలా చెప్పసాగెను. పూర్వకాలమున ద్రావిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చుధరలకు అమ్ముకొనుచు, ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసియే ఒక్క బిచ్చగాడికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుంచుండెను. అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములు ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు. కావున నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మాలు చేసి పుణ్యము సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములను చేసి మోక్షమునొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టించు వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవని ఉపదేశమిచ్చును. ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. షష్టమాధ్యాయము 6వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.